హాయ్ ఫ్రెండ్స్. సో ప్రో కబడ్డీ సీజన్ 12కి సంబంధించిన తెలుగు టైటన్స్ టీమ్ యొక్క ప్రాక్టీస్ క్యాంప్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ మనకు ఒక సైడ్ చూసుకుంటే మాత్రం ఆల్రెడీ పునిరిపల్లి టీం అయితే వాళ్ళ టెస్ట్ క్యాంప్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. కాబట్టి అంటే ప్లేస్ని అయితే టెస్ట్ అయితే చేస్తున్నారు. ఎవరెవరంతా పర్ఫార్మెన్స్ ఇస్తారని. కాబట్టి ఈసారి మన తెలుగు టైటన్స్ టీం ప్రాక్టీస్ క్యాంప్ ఎప్పుడు స్టార్ట్ చేసే అవకాశం ఉంది అండ్ ఎక్కడ పెట్టే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనమైతే ఫుల్ డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. కాబట్టి తప్పకుండా వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ చూడండి. వీడియో కనిపిస్తే మాత్రం లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన నుంచి బెల్ ఐకాన్ నాలో పెట్టుకోండి. అండ్ ఇక డైరెక్ట్ టాపిక్ విషయానికి వస్తే మాత్రం ఆల్రెడీ పునిరిపల్లి టీం అయితే మనకైతే క్యాంప్ని అయితే స్టార్ట్ చేసేసారని చెప్పుకోవచ్చు. అంటే ఇది వచ్చేసి టెస్ట్ క్యాంప్ అయితే పెట్టడం అయితే జరిగింది. కాబట్టి ప్లేయర్స్ వచ్చేసి వర్కౌట్ అయితే చేస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ క్యాంప్ కూడా స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ అలానే వేరే టీమ్స్ యొక్క ప్రాక్టీస్ సెషన్స్ అనేది అంటే క్యాంప్ కూడా అంతగా స్టార్ట్ చేయలేదని తెలుస్తుంది. కాబట్టి చూద్దాం. అండ్ మనకు తెలుగు టైటన్స్ టీం యొక్క క్యాంప్ వచ్చేసి ఇంకేం డేట్స్ అయితే ఫిక్స్ కాలేదు. ఎప్పుడైనా స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. కాబట్టి చూద్దాం. అండ్ మనకు తెలుగు టైటన్స్ టీం యొక్క ప్రాక్టీస్ క్యాంప్ ఇప్పుడు వచ్చేసి సేమ్ లాస్ట్ ఇయర్ జరిగినట్టే మనకైతే హర్యానాలోనే జరిగే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది. కాబట్టి అది కూడా క్రిషన్ హుడా సార్ గారి అకాడమీలో అని చెప్పుకోవచ్చు. అండ్ ఈసారి వచ్చేసి మనకైతే ప్రాక్టీస్ విపరీతంగా చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ సీజన్లో వచ్చేసి చాలా కొత్తగా అయితే కనిపిస్తుంది. అండ్ యంగ్ టీం అయితే ఉంది. కాబట్టి వాళ్ళకి వచ్చేసి మనకైతే టోటల్లీ మనకైతే మోటివేషన్ ఇవ్వాలి అండ్ మనకు ప్రాక్టీస్ వచ్చేసి చాలా గట్టిగా అయితే చేయాలి. కాబట్టి తప్పకుండా అతి త్వరలోనే తెలుగు టైటన్స్ టీం యొక్క ప్రాక్టీస్ వచ్చేసి స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ అలానే తెలుగు టైటన్స్ టీంకి వచ్చేసి విజయ్ మాలికి తప్పకుండా క్యాప్టెన్సీ చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. కాబట్టి మనకు వైస్ క్యాప్టెన్గా ఏ ప్లేయర్ని పెట్టే ఛాన్స్ ఉందనేది తప్పకుండా మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఎంతని చెప్పొచ్చు. కాబట్టి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్క నుంచి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.